ఇక హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై రాజేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాళోజీ విగ్రహం వద్ద డప్పు చప్పులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సుమోటోగా ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 1000 డప్పు చప్పులతో నాయని రాజేందర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని దళిత నాయకులు, కార్యకర్తలు హెచ్చరించారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి దళిత సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం దళిత సంఘాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా గమనించాలి, ఎస్సీ కమిషన్ కావచ్చు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సుమోటోగా తీసుకొని నాయని రాజేందర్ రెడ్డి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. కేసు నమోదయ్యేంత వరకు కూడా మేము దళితులుగా ఇవాళ మేము కొట్లాడతాం. మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నీకు సిగరెట్ తాగే విజువల్స్ స్టేటస్ పెట్టుకుంటే నీకు ఆత్మగౌరవం దెబ్బతింటే, మా లక్షలాది దళిత నాయకత్వానికి మందికి ఒక నేతగా ఉన్నాడు. ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజయ్య. నువ్వేం చేసినావు? ఇదే ఉద్యమకారులపైన ఆ రోజు మానుకోటలో తుపాకీ ఎక్కి పెట్టిన నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా. అటువంటి వ్యక్తివి నువ్వు ఇలా మా రాజ నేను దూషించడం తగదు. ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం దళిత సమాజం చూస్తూ ఊరుకోదు. అధికారం ఉందన్న అహంతో ఈరోజు ఈ హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మా దళితులపైన వ్యక్తిగతమైన దూషణలు చేయడం, దీన్ని దుర్మార్గం, చాలా సిగ్గుచేటు. మేము ఈరోజు సిగ్గుపడుతున్నాము. ఇంతటి నీచుణ్ణి, దళిత వర్గాలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నట్టు నీచుణ్ణి మేము ఎమ్మెల్యేగా గెలిపించినామని చెప్పేసి ఈరోజు మేము దళితులుగా సిగ్గుపడుతున్నాము. నాటి హన్మకొండ బస్టాండ్లో ఓ బజార్లో ఉన్న చిల్లరగాలాగా మాట్లాడుతున్నావు అంటే అసలు నీ ఎమ్మెల్యే అనే ఫీలింగ్ కూడా లేకుండా నువ్వు చిల్లర పనులు చేయడం మాకు చాలా సిగ్గుచేటు. ఇక్కడ హన్మకొండలో వివాదాలు లేపుతూ ఒక రౌడీజాన్ని తయారు చేస్తున్నావు, కలుపుతున్నావు, పోలీసులను మా మీద చూపుతున్నావు. తస్మా జాగ్రత్త నాయని రాజేందర్ రెడ్డి గారు. ఇప్పటికైనా కూడా మా దళితులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే స్పీకర్ గారి వద్దకు కూడా వచ్చి నీ పైన కంప్లైంట్ చేస్తాం. ఈ సుమోటోగా తీసుకొని నేను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, డాక్టర్ రాజా గారికి వెంటనే నాయని ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే ఇదే స్టేషన్లో మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు క్షమాపణ వెంటనే చెప్పాలి. చేయకపోతే మళ్ళీ ఇంకా ఉద్రిక్తం. ఇవాళ ఈరోజు డప్పులతో జరిగింది, ఇంకా వేలాది డప్పులతోటి ఖచ్చితంగా మేము ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.